హాయ్ రిషిత గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఈ మూవీలో యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందా? టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదండి. టైటిల్ చూసి మోసపోవద్దు అసలు అంతే. ఓకే, ఒక మాటలో చెప్పాలంటే ఆ టైటిల్ని బట్టే సినిమా అంతా టైటిల్ చుట్టూ తిరుగుతుందా? టైటిల్ వినంగానే మీకు ఏం డిఫరెంట్ అనిపించలేదా? మరి మనం డిఫరెంట్గా చేస్తేనే కదండి జనాలు. ఇప్పుడు మీరందరూ అడుగుతున్నారు ఏంటి టైటిల్ డిఫరెంట్ ఉంది అలా పెట్టడం వల్ల కాబట్టే కదా అందరూ మేము అడుగుతున్నాం. ఓకే, ఏదో నార్మల్ గా పెట్టిస్తే ఎవరు అడగరు కదా, అయితే అందరు పెట్టేటట్టే పెట్టేస్తారు అనుకుంటారు. ఇది కూడా అంతే. సో ఈ మూవీని చూస్ చేసుకోవడానికి, స్టోరీని చూస్ చేసుకోవడానికి ఏదో ఒక చిన్న రీజన్ ఉంటుంది కదా, నేను చేస్తే బాగుంటుంది అని. మీకు ఏ సిచ్యువేషన్లో అనిపించింది? ఎక్కడ స్టోరీ విన్నప్పుడు నేను చేస్తే బాగుంటుంది అని చూస్ చేసుకున్నారు? చేస్తే బాగుంటుంది విలేజ్ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్లీ నాకు సౌందర్య గారు అంటే చాలా ఇష్టం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె అంత మంచిగా ఎదగాలని నేను నా ఇది. అట్లానే నాకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ చేయాలంటే చాలా ఇష్టం. ఓకే, అండ్ మేము ఒక చిన్న టాక్ అంటే సారే చెప్పారు, అంటే స్టేజ్ మీద చెప్పారు, నాకు పర్సనల్ ఏం చెప్పలేదు. సో మూవీ షూటింగ్ టైంలో నార్మల్గా హీరోయిన్ అంటే మేకప్ వేసుకొని కూర్చుంటారు అనేసి మనకు తెలుసు, మనం చూస్తూ ఉంటాం. కానీ మీరే ప్రొడక్షన్ అంతా చూసుకున్నారు, వంట సంథింగ్, ఇది కొంచెం చిన్న చిన్న మాటలు అన్నారు. చెప్పడం కదా, నేను చెప్తా. నిజంగా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నెల్లూరులో షూటింగ్ అవుతుంటే అక్కడ అంటే నెల్లూరు లోకల్ బాధ్యత మీకెందుకు, మీరు లోకల్లో పెట్టుకుని నేను చూసుకుంటానే ధైర్యం మా ప్రొడ్యూసర్కి, మా కెమెరామెన్, అందరికి, టీం అందరికి ఇచ్చింది. ఆ మాట ఇవ్వడమే కాదు, ఎక్కడ ఏమి కావాలన్నా కూడా, సెట్ ప్రాపర్టీ కావాలన్నా కూడా అక్కడ బడ్జెట్ ఏమో పెరిగిపోతుంటది. అక్కడ ఎట్లా జాగ్రత్త చేయాలనేసి, ఇది ఎందుకండి అన్ని వేలు పెట్టేందుకు, నేను తీసుకొస్తా అని చెప్పేసి వెంటనే ఫోన్ చేయడం, అవి అవసరం లేదండి మాకు, మీరు ఇస్తారా ఇరా, అట్లా నేను చెప్తాను కదా. ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా చక్కగా అంటే ప్యాషన్ ఉండగానే కాదు, ఏదో సినిమా కెమెరా ముందుకు పోయి ఏదో మాట్లాడాలి, ఏదో యాక్టింగ్ చేయాలని కాకుండా ఆ ప్యాషన్, ఆ కసి మొత్తం కూడా నిజంగా రియల్లీ గ్రేట్. ఇట్లాంటి అమ్మాయిలు ఉంటే ఇంకా ముందు కూడా సినిమా ఇండస్ట్రీకి, ఏ సినిమా ఇండస్ట్రీలో మీది అట్లుంటుందంట కదా, ఇట్లుంటుందంట కదా, అంటే ఇది వైరల్ అయితే అయింది కానీ కాస్టింగ్ కౌచ్ ఉంటుందంట కదా, దాని గురించి కూడా మాట్లాడాలి. ఇట్లాంటి అమ్మాయిలు ఉంటే ఏరా బాడకో ఏమైందిరా అని ఒకసారి గట్టిగా అంటే ఏం కాదు. నేను మరీ చెప్తున్నా, ఇట్లాంటి అమ్మాయిలు, డేరింగ్ డాషింగ్ ఉన్న అమ్మాయిలు రావాలి, కష్టపడాలి, చేస్తే. బయట చాలా జరుగుతుంటాయి కానీ ఇండస్ట్రీని ఎందుకంటారు మాకు అర్థం కాదు. ఇండస్ట్రీ అనేది నిజంగా ఇంకోసారి దయచేసి, కాస్టింగ్ కౌచ్ అని పేరుతోటి చాలా ట్రాక్స్ నడుస్తున్నాయని అంటున్నారు. చాలా సార్లు చెప్పానండి నేను కూడా, కాస్టింగ్ కౌచ్ అని అంటే ఇండస్ట్రీలో అనే కాదు, బయట చాలా మంది ఉన్నారు. అది అంటే ఎప్పుడు మీడియా అనేది ఎప్పుడు యాక్టర్లు ఏం చేస్తుంటారు, ఇప్పుడు మన పక్కింట్లోనూ ఎదురింట్లో జరిగింది మన అంతవరకే తెలుస్తుంది కదా. ఇంకా ఇలా బయట ఎక్కువ ఉంది అంతే కాకుంటే ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తుంటారు. డేర్ అండ్ డాష్ ఉంటే ఏది మన దగ్గర తను ఉండేది, తను మా అందరితో పాటు మేము మగ పిల్లలు 4-5 ఉంటే మధ్యలో వచ్చేసేది ఏం సంగతి ఇట్లా అనేది. అంత ఫ్రెండ్లీగా అసలు మాకు అంటే వేరే ఆలోచన రాకుండా ఫ్రెండ్లీగా ఉంటే ఏం ఉండదు. ఆలోచనలో పెట్టుకుని, మైండ్ లో పెట్టుకుని, బుర్రలో పెట్టుకుంటే మాకంటే ఎక్కువ జనాలు బయట కెమెరాలు చూసే వాళ్ళకి. వేరే మూవీ చేసేటప్పుడు కులు మనాలి 15 మొత్తం 15 మంది అబ్బాయిలు, నేను ఒకదాన్ని. మరి ఎప్పుడైనా సరే మనలో ధైర్యం ఉండాలి, మన ఇవ్వడరా అనే ధైర్యం ఉంటే ఎవ్వడేం తీయలేడు. అంతే కదా, అంతే ఎవరేం చేయలేరు. ఫైనల్ గా ఈ మూవీలో యాక్ట్ చేయడం అండ్ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? టైటిల్ చూసి కాదండి, అందరూ టైటిల్ అంటే ప్రతి ఒక్క సినిమా అందరికి నచ్చాలని రూల్ లేదు, బట్ టైటిల్ చూసి కాకుండా ఆ టైటిల్ ఎందుకు పెట్టారని సినిమా వచ్చి చూడండి, థియేటర్స్కి వచ్చి అని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చూసి బాగాలేదు అని ఎవరు అనరు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. అరే మనం టైటిల్ చూసి ఏదో జడ్జి చేసాం కదా, చాలా బాగుందని అందరు చెప్తారు. సినిమా మాత్రం నేను చెప్తాను కదా, వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. నేను మాత్రం కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హర్రర్ అండ్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ కూడా ఉంది ఈ మూవీలో. ప్రతి ఒక్కటి ఏంటంటే ఏం లేదు, ఫ్యామిలీ అంతా వెళ్ళి మూవీ చూడొచ్చు, ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూడొచ్చు. సో ఓకే, లాస్ట్ క్వశ్చన్, ఈ టీమ్ తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ. అండ్ హీరో కానీ, అండ్ గరిమా కానీ, మన ఫనీ గారు కానీ, చిత్రం సీను గారు కానీ,
ఇంకా కో యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రతి ఒక్కరండి ఎవరు వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళని చాలా అంటే చాలా ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీలో. ప్రతి ఒక్కరికి నేమ్ వస్తుంది. అండ్ సునీల్ కానీ అండ్ సునీల్ ఈ మధ్య చాలా ట్రోల్ అయ్యాడు జగన్ వీడియోలు తీసి. బట్ ఆ అబ్బాయికి మంచి ఈ మూవీలో మంచి క్యారెక్టర్ అబ్బాయికి. యాక్చువల్లీ అబ్బాయి నాకు ఇంతకు ముందు తెలీదు. మా మూవీలో చేసిన తర్వాత అబ్బాయి వీడియోస్ ట్రోల్స్ అవుతుంటే చూసాను అనమాట. నేను ఈ నవ్వుని ఎక్కడ చూసానబ్బా అనిపించింది. చూసి అప్పుడు అనిపించింది నాకు, అంటే ఆ అబ్బాయి చాలా అంటే చాలా హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశాడు అబ్బాయి కూడా. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ని మాకు ఇచ్చినందుకు. టైం తినేసానా నేను ఏమైనా మీది? సూపర్ బాగా చేస్తావు, నీకు కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో మీరు మూవీ చూడాలి అనుకుంటే October 4th కి థియేటర్కి వెళ్ళి మరీ చూడండి. మూవీ అయితే చాలా బాగుంది అని చెప్తున్నారు. సో మీరు కూడా మూవీ చూసిన తర్వాత డైరెక్ట్ వాళ్ళకే మీ నెంబర్ ఏమైనా చెప్తారా? కాల్ చేయొద్దా మీకు అకౌంట్? ఓకే, సో కామెంట్ చేయండి, పర్సనల్ మెసేజ్ కూడా చేయండి, రిప్లై ఇస్తారో లేదో చూద్దాం. సరే, నెక్స్ట్ గెస్ట్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీని చూస్తూనే ఉండండి. టాటా, బై బై.